నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనం. చదవండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మరలా చదువుతున్నాను. మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అట్లు అంటే నీళ్లు రప్పించను, దాహము తీర్చను. అవునా కదా? ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట. ఏదేమైనా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నీటి చేత దప్పికొంటా ఉన్నారు. నీరు దొరకక అల్లాడిపోతా ఉన్నారు. నీళ్లు దొరకని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు దాహం తీర్చాడు మోషే ద్వారా. అవునా కదా? సరే, అక్కడ బండ కూడా ఉంది. ఏదేమైనా అక్కడ మధ్యలో దేవుడు ఉపయోగించుకున్న సాధనం ఎవరయ్యా అంటే మోషే. అవునా కదమ్మా? దాహముతో అల్లాడిపోతున్న ఇశ్రాయేలు ప్రజలకు, దప్పిక లేక నీళ్లు లేక చావు బతుకుల మధ్య కొట్టకలాడుతున్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ మోషే ద్వారా వారి దాహాన్ని తీర్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మన యొక్క వాక్య ధ్యానానికి నేను పెట్టుకున్న పేరు ఏంటయ్యా అంటే ఇశ్రాయేలీల దాహము తీర్చిన మోషే. అందరు చెప్పండి ఏంటి? ఇశ్రాయేలీల దాహము తీర్చిన మోషే. 3 సంగతులు చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తా. ఎలా తీర్చాడు? వాళ్ళ దాహాన్ని తీర్చాడు. ఎలా తీర్చాడు? దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఇశ్రాయేలు ప్రజల వల్లే దేవుణ్ణి సనుక్కుంటా ఉన్నారు. ఈరోజు సంఘ బిడ్డలే ఒకప్పుడు లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళే ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి మరలా ఏదైనా చిన్న శోధన వచ్చినా బాధ వచ్చినా ఏం చేస్తున్నారు చెప్పండి? లోకంలో కలిసిపోతా ఉన్నారు. ఒకప్పుడు నమ్మకంగా సంఘ సహవాసంలో కట్టుబడిన వాళ్ళే ఈరోజు శోధనలు వచ్చినాయని మనుషులు ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఆ కష్టాలు ఈ కష్టాలు వచ్చినాయని చెప్పేసి మరలా లోకంలోకి వెళ్ళలేదంటవా? మళ్ళా వెన్ను తిరిగి చూడలేదంటవా? అంటే వాళ్ళందరూ కూడా దాహంతో అల్లాడిపోతా ఉన్నారు. దేవుని గురించి తెలియక, ఇంకా పూర్తిగా ప్రభుని విశ్వసించక చాలా మంది రకరకాల దాహముతో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాళ్ళ దాహాన్ని ఎవరు తీర్చాలి చెప్పండి? మనమే తీర్చాలి. మోషే స్థానంలో మనల్ని మనం అప్లై చేసుకొని మోషే ఏ విధంగా ప్రజలకు దాహం తీర్చాడో మనము కూడా వారి దాహాన్ని తీర్చాలి. ఇశ్రాయేలీల దాహము తీర్చిన మోషే ఎలా తీర్చాడు? ఒక 3 సంగతులు చెప్తాను. మొదటిదిగా అదే 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు. చాలండి. మొదటిదిగా ఏం చేశాడు మోషే చెప్పండి? అది వాళ్ళ దాహాన్ని తీర్చడానికి వెళ్ళిపోయి ఆ సముద్రానికి వెళ్ళి ఏదన్నా పెద్ద పెద్ద బిందెలతో నీళ్లు మోసాడండి? లేదంటే ఒక నదికి వెళ్ళిపోయి, ఒక బావికి, ఒక సరస్సుకి వెళ్ళిపోయి ఎంతమంది దాహాన్ని తీర్చరు అమ్మ? ఒకళ్ళిద్దరా ఉండేది అక్కడ? లేదంటే 1000-2000 మంది? లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది దాహాన్ని ఎలా తీరుస్తాడు? అది అయ్యే పనేనా? ఒకవేళ మోషే, ఇంతకుముందు నేను ఒక వాక్యం చెప్పా, వాళ్ళు ఒకసారి మాంసం అడిగినందుకు దేవుడు ఏమన్నాడు? మీకు నెలకు సరిపడా మాంసాన్ని ఇస్తానన్నాడు. అప్పుడు మోషేకి అర్థం కాకేమంటే ఇదేందయ్యా, నేను ఎలా ఇవ్వాలయ్యా నెలకు సరిపడా మాంసం? రోజు వెళ్ళి పశువులను వధించాలనా, లేదంటే మేకలను కోయాలనా, చేపలను తీసుకొని రావాలన్నా అన్నాడు. అరే పిచ్చివాడా, నా బాహుబలము తక్కువైంది అనుకుంటున్నావా అని అన్నాడా లేదా దేవుడు? అలానే ఇక్కడ వాళ్ళ దాహాన్ని తీర్చాలంటే మోషే వల్ల అయ్యే పని అది కాదు. ఈరోజు ఒక కాలనీలో ఒక వాటర్ కొంచెం తక్కువ అయితేనే మన వల్ల కాదు, అవుతుందమ్మా? మనం దేన్నైనా సరఫరా చేయగలుగుతామేమో కానీ నీటిని సరఫరా చేయడం ఎవరి వల్ల కాదు, అవుతుందా? ఇప్పుడు నీళ్లు పూర్తిగా బోర్లో అయిపోయినాయి అనుకోండి, డబ్బునోడైనా ఏం చేస్తాడు చెప్పండి? కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా నువ్వేం చేస్తావు? నీళ్లు రాకపోతే నువ్వేం చేయలేవు. కాబట్టి ఇక్కడ లక్షల మందికి మోషే ఆ నీటి దాహం తీర్చాలా. తన వల్ల అయ్యే పని కాదు అది. ఇప్పుడు ఏం చేయాలా? వెళ్ళి వాళ్ళతో వాదించాలన్నా అయ్యేది కాదు. వాదిస్తే వాళ్ళు ఒప్పుకోరు. లక్షల మంది జనాభా, మమ్మల్ని ఎందుకు తెచ్చామంటున్నారు. సరే, వెళ్ళి ఒక 10 మంది 100 మంది అయితే రండిరా బాబు అని ఏదో ఒకటి చేసి ఆ నదికో ఈ నదికో వెళ్ళిపోయి ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకొని వస్తే ఒక పని అయిపోయింది. కానీ ఇక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అంతమంది దాహము తీర్చాలి. అది మోషే చేతిలో ఉంది. అందుకే మోషేకు రెండో మార్గం కనపడలేదు. నువ్వు తప్ప మరొక దిక్కు లేదు. ఎర్ర సముద్రం పాయలుగా వచ్చినప్పుడు కూడా అర్థం కాలే మోషేకు, ఏం చేయాలా ప్రభా అని అన్నాడు. వెనక్కి పోదామంటే వెనక్కి ఎవరున్నారు? ఫరో సైన్యం ఉంది. ముందు చూద్దామంటే అదేమి చిన్న చిన్న బావిలో లేకుంటే చిన్న చిన్న నదులు అయితే ఏదో విధంగా దూకుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోవచ్చు. కాదు అది సముద్రం కదా. అప్పుడు మోషే ఏం చేశారు? అలాంటి పరిస్థితుల్లో దేవునికి మొర్ర పెట్టినట్టుగా మనం చూస్తాం. అవునా కదా? బహుశా మోషేకి అది గుర్తొచ్చింటదేమో ఆ సీను. ఆ రోజు కదా నా దేవుడు నా దాహం సముద్రాన్ని పాయలు చేశాడు, లేదంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా.
ఈరోజు అదే దేవునికి నేను ప్రార్థన చేస్తా, అదే దేవునికి నేను మొరపెడతానని చెప్పేసి ఒక్కసారిగా దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ఎందుకంటే మనుషుల హృదయాలను మార్చడం మన వల్ల కాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతసేపు మోషే ఇప్పుడు బోధ చెప్పినా వాళ్ళు వింటారా? వినే స్థితిలో లేరు. అందుకే మోషేకి అర్థం కాక ఎవరి వైపు చూశారు చెప్పండి? దేవుని వైపు. అంటే మొదటిదిగా దేవునికి మొర్ర పెట్టాడు. అందరు చెప్పండి, ఏం చేశాడు మోషే? దేవునికి మొర్ర పెట్టాడు, ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజల దాహాన్ని తీర్చడానికి గల మోషే ప్రథమమైన కారణం ఏంటంటే ఆయన ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెట్టాడు. నేను అందుకే అంటాను, ఈరోజు చాలామంది మందిరానికి రారు. ఒక్కొక్కసారి ఈరోజు మన సంఘ బిడ్డలు కూడా చూడండి, ఆ సంఘ కూడికలకు సరిగా రావట్లేదు, ఆదివారం ఆరాధనకి రావట్లేదు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఏంది వీళ్ళు రావట్లేదని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళకి కొన్ని మాటలు చెప్దాం అనుకుంటాం. దానికంటే ముందు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలా. నువ్వు 100 సార్లు తిరిగి వాళ్ళ ఇంటి వాళ్ళ చుట్టూ వాళ్ళు రారు, వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేయి వాళ్ళు రారు. ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చేది, విసుగు పుట్టేది, ఏంటండి మీరు రారని ఫోన్ చేసి అరుస్తా, అయినా కానీ రారు. ఇవన్నీ మానేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే నేను అసలు ఫోన్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఆ రోజు మంది సంఘంలో. అంటే నాకు అర్థమైంది, ప్రజల హృదయాలు మారాలంటే, ప్రజల దాహం తీర్చాలంటే మనం ప్రజల వైపు చేతులు చాపితే తీర్చలేం. ప్రజలను సరిచేయాలని మనం ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కాదు. మనం చేయాల్సిన పని ఏంటంటే స్ట్రైట్గా దేవుని దగ్గరికి వెళ్ళాలా, మొర్ర పెట్టాలా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మొర్ర పెట్టడం అంటే ఏంటి? ప్రార్థన, విజ్ఞాపన. ప్రభువా వీరి దాహాన్ని నేను ఎలా తీర్చగలను? ఈరోజు సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్న మనం కొద్ది మంది అయినా సరే తప్పిపోయి దిగజారిపోయిన విశ్వాసుల కొరకు, లోకంలో పడి నశించిపోతున్న ప్రజల కొరకు ఈ దాహం ఇంకొకళ్ళు అవిశ్వాసులు కూడా చూపిస్తుంది. లోకంలో ఇంకా క్రీస్తుని ఎరగక ఆ పాపం అనే ఆశ దప్పిక చేత ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. వారందరి దాహం తీర్చాలంటే మన వల్ల అవుతుందా? కాదు. నువ్వు ఎన్ని సువార్త కూడికలు పెట్టినా, ఎన్ని ప్రార్థనలు పెట్టినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా అవదు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ప్రసంగాలు చేశాడు వాళ్ళ దాహం తీర్చడానికి? పెద్ద కూటమి ఏమైనా పెట్టాడా? ఏం చేయలేదు, ప్రార్థించాడు. ఈరోజు ఇంకా నశించిపోతున్న ఆత్మలు చాలా మంది ఉన్నారు. సరైన దాహము తృప్తి లేక, దాహము తీర్చలేక పాపములో ఇంకా కొట్టుకోలాడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి దాహం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ప్రభు దగ్గర దొరుకుతుంది. అవునా కదా? యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో ఏమన్నాడు? నా యొద్దకు వచ్చువాన్ని క్షమించండి, నా యొద్ద ఏం దొరుకుతాయని? జీవజలములు, జీవజల ఊట అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవజలములు దొరుకుతాయి ఆయన దగ్గర. అంతేకాదు, ఇంకా సంఘానికి వచ్చి మారు మనసు పొంది మరలా తప్పిపోయిన వాళ్ళ దాహం తీర్చాలన్నా, వారి సనుగులు, వారి వాదనలు, వారి యొక్క మనం మానిపివేయాలన్నా మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఎన్ని ప్రయోగాలు చేసిన వాళ్ళు మారరు, కానీ మనం ప్రభు వైపు తిరిగితే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. మనం దేవునికి మొర్రపెడుట ద్వారా, మనం విజ్ఞాపన చేయుట ద్వారా, సంఘం కొరకు ప్రయాసపడుట ద్వారా, భారం కలిగి ప్రభువా ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు, ఫోన్లు చేస్తుంటే సంఘానికి రావటం లేదు, ఎన్నిసార్లు ఇంటి చుట్టూ తిరిగినా సంఘానికి రావట్లేదు, ఇంకా మాతోనే వాదిస్తూ ఉన్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజల వాళ్ళు. ఈరోజు చాలా మంది ప్రతి చిన్నదానికి పెద్దదానికి దిగజారిపోతున్నారు. అమ్మో అటు వెళ్తే ఏమవుతుందేమో అని మరలా పదే శోధనలు వచ్చి దిగజారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సంఘానికి దూరం అయిపోయిన వాళ్ళు. ఈరోజు వాళ్ళకి ఇంకా మనం చెప్పడం ద్వారా ప్రయోజనం లేదు. కఠిన గుండెలు అయిపోతున్నాయి, రాతి గుండెలు, మూర్ఖపు గుండెలు అయిపోతున్నాయి. అయితే వారి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? మన బాధ్యతగా మోషే ఏ విధంగా బాధ్యత తీసుకొని ప్రభుకు మొరపెట్టాడో ఆ విధంగా మనం కూడా మొరపెడదాం. ఆ విధంగా మనం కూడా ప్రభు వైపు చూద్దాం. ప్రభువా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, తప్పిపోతున్న మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, దిగజారిపోతున్న మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, చిన్నదానికి పెద్దదానికి తప్పిపోయి సనుగుకుంటూ వాదోపవాదాలు చేస్తున్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఇంకా నశించిపోతున్న ఆత్మలు సరైన దాహం తీర్చబడలేక, లోకములో ఇంకా తృప్తి లేక దాహముతో అల్లాడిపోతున్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో అంటూ వాళ్ళ కొరకు మనం ప్రభువుని ఏం చేయాలని చెప్పండి? మొర్ర పెట్టాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా. ఈ విజ్ఞాపన కూడికి వచ్చిన మనమందరం కూడా వారి దాహము తీర్చడానికి మనం ఏం చేయాలి చెప్పండి? మొదటిదిగా ఏం చేయాలి చెప్పండి? దేవునికి మొర్ర పెట్టాలా. ఇశ్రాయేలుల దాహము తీర్చిన మోషే మొదటిదిగా ఏం చెప్పాను? దేవునికి ఏం చేశాడు? మొర్ర పెట్టాడు. అది మొదటి అనుభవం. రెండో అనుభవం ఏం చేశాడు మోషే ఆ ఇశ్రాయేలు ప్రజల దాహం తీర్చడానికంటే 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. సరే, మొత్తం మీద మొరపెట్టుట ద్వారా దేవుడు మాట్లాడారా లేదా? మాట్లాడాడు. మోషేతో మాట్లాడాడు. ఏమనంటే, మోషే సరే బాగుంది, నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు మొరపెట్టావు, వాళ్ళకు దాహం కావాలి కాబట్టి నన్ను అడిగావు, నేను నీతో మాట్లాడుతున్నా. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలలో పెద్దలను ఏర్పాటు చేయి, వాళ్ళలో పెద్దలను తీసుకొని, చదవండి ఆ మాట, పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. ఏం చేయాలి చెప్పండి? ముందు బొమ్మనడా వెనక బొమ్మనడా మోషేను? అంటే
మోషే ఇశ్రాయేలు ప్రజల దాహం తీర్చడానికి ఆయన చేసిన రెండో పని ఏంటంటే ప్రజలకు ముందుగా వెళ్ళాడు. అందరు చెప్పండి, ఏం చేశాడు? ఒకటి, దేవునికి మొర్ర పెట్టాడు. రెండోదిగా ప్రజలకు ముందుగా వెళ్ళాడు. ఇది దేవుడు చెప్పాడు. అంటే బహుశా నేను అనుకుంటున్నాను అప్పుడు దాకా మోషే వెనక అనుకుంటున్నట్టున్నాడు. అవునా కాదా అండి? వీళ్ళేంద్ర బాబు ఏ కర్రలతో, అవునా కదా? వాళ్ళు ఎలా ఉన్నారంట, మోషే అన్నాడు కదా, రాళ్లతో కొట్టడానికి రెడీ అయ్యారు. రాళ్లతో చేతులు, వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉంటే సహజంగా మోషే ఏం చేశాడు? ఎక్కడో నక్కి ఉండేమో ఒకవేళ భయంతో. అవునా కాదండి? లేదంటే ఏం చేయాలని అర్థం కాదు. పోనరా, ఒక్కొక్కసారి విసుక్కున్నాడా లేదా? ఒకసారి ఏమన్నాడు చెప్పండి? నేనేమన్నా వీళ్ళని కన్నానా? నాకు అంత అవసరమా? తీసుకెళ్ళి ప్రభా, నాకు అవసరమే లేదన్నట్టుగా ఒక్కొక్కసారి విసుక్కొని పోయాడు. అంటే వెనకెనకున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అసలు నువ్వు ముందు పోవాల్సింది నువ్వు, వాళ్ళకి దారి చూపాల్సింది నువ్వు, వాళ్ళని నడిపించాల్సింది నువ్వు. నువ్వే వెనకెనక దాక్కొని పోతే వాళ్ళు ఇంకేం నడుస్తారు? కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ సంఘ బిడ్డలారా, ఈరోజు ఇతరులను దేవునిలోనికి నడిపించాలంటే ఫస్ట్ సాగిపోవాల్సింది ఎవరు చెప్పండి? మనమే సాగిపోవాలా. వాళ్ళు రావడం లేదని చెప్పేసి నువ్వు ఆగిపోతే సరిపోయిద్దా? అమ్మగారు అంటారు చాలాసార్లు, బైబిల్ స్టడీకి ఎవరు రావట్లేదు అనేది ఆపేయమంటది. అది ఎన్ని బుద్ధి లేని పనులు అని చెప్పా. ఎవరు రాకపోయినా ఒక్కరు నీకే చెప్తా, అవసరమైతే కొద్దిసేపు కూర్చొని నేనే వాక్యం ధ్యానం చేస్తా. మనుషులను చూసి మనం సంఘాన్ని పాడు చేస్తే మనంత భ్రష్టులం ఎవరు ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా పరిచర్యలో భారం కలిగి నేను ప్రతి కూడికి నడిపించుకుంటూ పోతూనే ఉన్నా ఏదో విధంగా. ఎందుకంటే ఒకానొక రోజు మహిమగల దేవుని ఎదుట ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు నేను లెక్క చెప్పాలా. నేను ధైర్యంగా ఆయన ముందు నిలబడతా. ప్రభువా, నువ్వు అప్పగించిన పనిని, నువ్వు నాకు అప్పగించిన బాధ్యతను నేను క్రమం తప్పకుండా నెరవేర్చానని నేను చెప్పాలా లేదా? లేదంటే సిగ్గుతో తల దించుకోవాలా? 10 మంది వచ్చారని, 5 మంది వచ్చారని నువ్వు ఆపేస్తావా? 2 వచ్చారని ఆపేస్తావా? కాదు. అందుకే మనమే ఆపేశామనుకోండి, వాళ్ళు రాలేదని, ఇక పూర్తిగా దిగజారిపోతారు. అవునా కాదా? కాబట్టి ముందు ఎవరు ఉండాలి చెప్పండి? మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తుపెట్టుకోండి, అనేక మంది వాదోపవాదాలు చేస్తున్న వాళ్ళ దాహం తీర్చాలంటే, సనుగులతో అల్లాడిపోతున్న వాళ్ళను హృదయాలను మార్చాలంటే ముందు మనము దేవునిలో ఎదగాల. ముందు మనం ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ముందు సంఘానికి క్రమం తప్పకుండా మనం రావాలా. ముందు మందిరంలో మోకాళ్ళ ప్రార్థన మనకు ఉండాలా. అందరికంటే ముందుగా మనం దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా మనల్ని చూసి ఇతరులు వస్తారు. మనమే ఆగిపోతే ఇతరులు వచ్చే అవకాశం లేదు. అందుకే దేవుడు మోషేతో చెప్తున్నాడు, ముందు నువ్వు సాగిపో. అంటే నువ్వు వాళ్ళకు మార్గం చూపించు. ఆ బండ తెలియదు కదా వాళ్ళకు, ఆ హోరేబు తెలియదు కదా వాళ్ళకు, ఆ అనుభవాలు తెలియదు కదా వాళ్ళకు. ఎందుకంటే నేను ప్రత్యక్షత ఇచ్చింది నీకు, నేను కొండ మీద మాట్లాడింది నీతో, నేను ధర్మశాస్త్రం ఇచ్చింది నీ ద్వారా. కాబట్టి ఫస్ట్ నువ్వు ముందుకు సాగిపో. దేవుని బిడ్డలారా, సరే బలహీనంగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి దిగజారిపోవచ్చు, కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో మనం నేర్చుకుంటా ఉన్నాం, ఆత్మీయంగా మనం బలపడతా ఉన్నాం. సరే, మనలాంటి ఆత్మీయత వాళ్ళకు లేకపోయి ఉండొచ్చు, మనలాంటి వాక్యం అనుభవం వాళ్ళకు లేకపోయి ఉండొచ్చు, మనలాంటి ప్రార్థనా జీవితం వాళ్ళకు లేకపోయి ఉండొచ్చు. మనకి ఇచ్చాడు కదా, కాబట్టి మనం ముందు ఉందాం, మనం ముందుగా సాగిపోదాం. ఎవరు రావట్లేదని వెనుకంజ వేయకుండా మోషే వాళ్ళే ముందుకు సాగిపోదాం. అలా కాకుండా మోషే వెనకుండి మీరు పదండ్రా బాబు నేను వస్తానంటే వాళ్ళు పోయే వాళ్ళ ఇక రాళ్ళు పడేటి మోషే మీద అవసరమైతే. అవునా కాదా? అదిగో అక్కడ దేవుడు హోరేబులోని బండ దగ్గరికి వెళ్ళమన్నాడు, మీరు వెళ్తా ఉండండి, నేను చిన్న పని చూసుకొని వస్తాను అన్నాడు మోషే. అలా చేయలేదు మోషే. నేను వెళ్తున్నాను, మీరు రండి. మోషే అన్నాడు, ఇదిగో నేను మార్గం చూపిస్తాను, మీరు రండి. ప్రియ సంఘమా, ఈరోజు మందిరానికి వస్తున్నా నువ్వే దిగజారిపోతే ఇతరులు, నీ పిల్లలు ఎలాగూ దేవుని మందిరానికి వస్తారు? దేవుని సంఘానికి సహవాసానికి నువ్వే దూరం అయిపోతే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? పరిశుద్ధతకు నువ్వే దూరం అయిపోతే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? నువ్వే సరైన సాక్ష్యం లేకుండా, నీ కుటుంబంలో నువ్వే సరైన భక్తి లేకుండా జీవిస్తే వాళ్ళేమి వింటారు నీ మాట? అవునా కాదమ్మా? మందిరానికి వస్తున్న మనమే, సంఘానికి వస్తున్న మనమే, దేవునితో సహవాసం కలిగి మారు మనసు పొంది బాప్సం తీసుకుంటున్న మనమే సరిగా జీవించకపోతే, మనలోనే సరిగా భక్తి లేకపోతే, మన జీవితమే సరైన సాక్ష్యం లేకుండా ఉంటే ఇతరులు వస్తారా? రారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధికి నువ్వే దూరం అయిపోతే ఇంక ఎలాగూ నీ పిల్లలు వస్తారు, ఎలాగూ నీ భార్య వస్తుంది, ఎలాగూ నీ భర్త వస్తారు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు, నీ బంధువులు, ఎలాగూ నడిపించుకుంటాం వాళ్ళని మనము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముందుకు సాగిపోవాలా, ప్రజలకు ముందుకు సాగిపోవాలా. అందరికంటే ముందే మనం మందిరానికి రావాలా, అందరికంటే ముందే మనం సంఘములో ఉండాలి, అన్ని పనులలో ముందు ఉండాలా, ప్రార్థించడంలో ముందుండాలా, పాటలు పాడడంలో ముందుండాలా, పరిచయం చేయడంలో ముందుండాలా, ప్రభుకు ధారాళంగా అర్పించడంలో ముందుండాలా. అన్ని విషయాలు మనం ముందుకు సాగిపోతే మనల్ని చూసి ఇతరులు కూడా మనల్ని అనుసరిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకే సరైన సాక్ష్యం లేకపోతే, మనకే సరైన ప్రార్థన పరిశుద్ధత లేకపోతే ఇతరులను మనం ఎలాగ నడిపిస్తాం? మోషే వాళ్ళకు ముందుగా సాగిపోయాడు, అందుకే వాళ్ళ దాహాన్ని తీర్చగలిగాడు. ఈరోజు చాలా మంది సరైన స్థితిలో లేరు, ఇంకా దాహంతో అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళ దాహం తీర్చాలంటే మనం వారికి ముందుగా సాగిపోయే వాళ్ళంగా ఉండాలా. అది రెండోదిగా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. అందుకు యెహోవా,
నీవు ఇశ్రాయేలు పెద్దలు కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. వెళ్తా వెళ్తా ఏం చెప్పాడు? నదిని కొట్టావు కదా ఐగుప్తు దేశంలో, ఆ కర్రను తీసుకొని పో. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిల్చెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. చేశాడా లేదా? అట్లు చేసినంటే ఎట్లు చేశాడు? ఆ కర్ర తీసుకొని బండను ఏం చేశాడు? కొట్టాడు. ఎప్పుడైతే బండను కొట్టగానే బండలో నుంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. అలా కాకుండా ఏంది ప్రభా బండల నుంచి నీళ్ళు రావడం ఏంటి, కర్రను కొట్టడం ఏంటి అని అంటే వచ్చేటియా? అంటే మోషే ఇశ్రాయేల్ దాహం తీర్చడానికి మోషే చేసిన మూడో పని ఏంటయ్యా అంటే బండను కొట్టాడు. దేంతో కొట్టాడు? కర్రతో బండను కొట్టాడు. ఇది మూడో మాట. అందరు చెప్పండి ఏంటి? కర్రతో. ఏ కర్రతో? అది దేవుని కర్ర అని చెప్తారు చాలా మంది. అరణ్యములో ఉన్నప్పుడు కర్ర కింద వేయగానే పాము అయింది, మళ్ళీ దాన్ని పట్టుకోగానే కర్ర అయింది. ఆ కర్రను తీసుకో, ఆ కర్రతో కొట్టు. ఐగుప్తు దేశములో నదిని కొట్టినప్పుడు ఆ నదిలో ఉన్న నీళ్ళని రక్తముగా మారిపోయినాయి కదా, అంత కర్రకు పవర్ ఉంది. ఆ కర్రను తీసుకో. అంతేకాదు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఆ కర్రను అటువైపు చూపించదు, పాయలుగా మారిపోయింది అని చెప్పాను కదా, ఆ కర్రను తీసుకో, ఆ కర్రతో కొట్టు, వేరే కర్రతో కాదు. అమ్మా నేను ఇచ్చాను కదా, ఆ కర్రతో కొట్టు. దేవుని బిడ్డలారా, ఈ బండ దేనికి సాదృశ్యమై అంటే యేసు ప్రభుకు సాదృశ్యం. మనకు స్పష్టంగా ఉంటుంది కొరింథీయులకు రాసిన పత్రికలో. ఆ బండ ఎవరంట? క్రీస్తు. ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో నుంచి ఏమొస్తాయి చెప్పండి? నీళ్లు వస్తాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్న ఆ బండ, ఇది యేసు ప్రభు సిలువను చూపిస్తా ఉంది. ఏం చూపిస్తుంది చెప్పండి? బండను కొట్టడం అంటే అర్థం ఏంటయ్యా అంటే సిలువను చూపిస్తా ఉంది. ఆ బండ క్రీస్తు అంటే క్రీస్తును కొట్టమని. క్రీస్తు ఎక్కడ కొట్టబడ్డాడు చెప్పండి? సిలువలో కొట్టబడ్డాడు. ఈ సిలువలో యేసు ప్రభుని దేంతో కొట్టారు చెప్పండి? కర్రతో కొట్టాడా లేదా? అంటే యేసు ప్రభు కొట్టబడిన వాడుగా ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు కొట్టబడ్డాడు చెప్పండి? మీరు చెప్పండి అమ్మా. యేసు ప్రభు కొడితేనే మనకేం దొరుకుతుంది? యేసు ప్రభు కొట్టబడితేనే మనకు జీవజలములు దొరుకుతాయి. యేసు ప్రభు కొట్టబడాలా, యేసు ప్రభు పిండి చేయబడాలా, యేసు ప్రభు ముద్ద చేయబడాలా, సిలువలో నలిగిపోవాలా, కరిగిపోవాలా, యేసు ప్రభు దేహమంతా రక్తము కారబడాలా, అప్పుడే మనకేం దొరుకుతుంది? నిత్య జీవం అనే జీవజలము దొరుకుతుంది. అప్పుడే ప్రతి పాపికి రక్షణ దొరుకుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి రక్షణ అప్పుడు దొరికింది. ప్రియ దేవుని బిడ్డలారా, కర్రతో బండను కొట్టినప్పుడు. అంటే ఇక్కడ ఉన్న ఈ కర్ర, ఈ బండ దేన్ని చూపిస్తుంది అంటే యేసు ప్రభు సిలువ శ్రమలను చూపిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకములో ఉన్న ఈ మనుషులందరి దాహం తీర్చబడాలంటే, లేదంటే సంఘానికి వచ్చి మళ్ళీ దిగజారిపోయిన వీళ్ళు మరలా పురికొల్పబడాలంటే మనం ఏం చేయాలంటే ఈ కొట్టబడిన బండను వాళ్ళ ఎదుట చూపించాలా. అక్కడ ఉంటానన్నా వాళ్ళ కన్నుల ఎదుట చేశాడా, లేకుంటే ఎక్కడో సీక్రెట్గా చేశాడా? మీరు చెప్పండి అమ్మా. మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుటట్లు చేశాను. అంతేగాని అక్కడెక్కడో అరే మీరందరూ ఇటు తిరిగారు నేను అటు చేస్తానని చెప్పి సీక్రెట్గా ఆ బండను కొట్టి తీసుకొచ్చాడు నీళ్ళు. వాళ్ళందరి కన్నుల ఎదుట ఆ బండను కొట్టి అందులోంచి నీళ్లు తెప్పించాడు. ఈరోజు ఎవరైతే దిగజారిపోతున్నారో, ఎవరైతే ఇంకా ప్రభు నెరక లోకంలో ఉన్నారో, వాళ్ళందరి ఎదుట మనం క్రీస్తు అనే బండను మనము వాళ్ళ కన్నుల ఎదుట చూపించాలా. ఇదిగో కొట్టబడిన ఈ క్రీస్తు, ఈ బండను వాళ్ళకు చూపించాలా. అమ్మా ఇప్పుడు ఒక విశ్వాసి, దిగజారిపోయిన విశ్వాసిని మరలా మనం మార్చాలంటే మనం వెళ్ళి ఎన్ని మాటలు చెప్పినా వారు మారుతారా? ఇప్పుడు కుటుంబంలో మన సంఘంలో ఏదో సమస్యలు వచ్చినాయమ్మా, సంఘంలో సమస్యలు వచ్చి దిగజారిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా ఏం కాదు రండి అంటే వాళ్ళు ఎంత చెప్పినా రారు. వాళ్ళకి ఏం చెప్పాలా? అమ్మా ప్రభు సిలువలో మన కొరకు మరణించలేదా? ఆయన కొట్టబడి ఉండి దూషించబడి మరలా దూషించబడలేదు, కొట్టబడి మరలా తిరిగి కొట్టబడలేదు. ఇంకా మరి మనమే పాటి వాళ్ళమ్మా అమ్మ అని సిలువ ప్రేమను మరలా వాళ్ళకి పరిచయం చేస్తే, కలువరిలో యేసు ప్రభు పొందిన గాయాలను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ఓర్పు సహనాన్ని, దాన్ని మరలా వాళ్ళకి చూపించాలా. అంటే ఆ బండ అనుభవాలు మరలా వాళ్ళకి వెళ్ళాలా. అప్పుడు వాళ్ళు అవును కదా, నా ప్రభువు నిజంగా సహించాడు కదా, ఆయన బాధింపబడి నోరు తెరవలేదు కదా, ఆయన ఆ బండ కొట్టబడి ఉండి మరలా ఆయన నోరు ఇప్పలే, అందుకే కదా జీవజలంలో వచ్చింది అన్న సంగతి వాళ్ళు గుర్తు తెచ్చుకొని మరలా ఎక్కడికి వస్తారు చెప్పండి? సంఘానికి వస్తారు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి వాళ్ళకు క్రీస్తు ప్రేమను మరలా చూపించాలా. అంతేకాదు ఇంకా లోకంలో నశించిపోతున్న వాళ్ళకు నువ్వు ఎన్ని మాటలు చెప్పు, వాళ్ళు మారు మనసు పొందరు. నేను అందుకే చెప్పేది, మనం ఎవరికైనా ఒక వ్యక్తికి సువార్త చెప్పాలనుకోండి, చెప్పాలా, వాళ్ళ కొరకు అన్నీ చేయాలా. వాళ్ళకు రోగం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, వాళ్ళకి అప్పులు ఉన్నాయని ప్రార్థన చేయాలా. అన్నీ చెప్పిన నీవు క్రీస్తు సిలువను పరిచయం చేయకపోతే ఎన్ని చెప్పినా వృధా. దేనికైనా పనికి వస్తాయా? దేనికి పనికిరావు. ఈ బండను నువ్వు చూపించకపోతే వాళ్ళ దాహం ఎలాగో తీర్చబడుతుంది?
వాళ్ళ దాహం తీర్చబడాలంటే సిలువలో వేలాడుతున్న ఈ క్రీస్తు అనే బండను వాళ్ళకు చూపించాలా. కొట్టబడిన ఈ బండను వాళ్ళ కన్నుల ఎదుట మనం ప్రదర్శించబడాలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకా చాలా మంది దాహం తీరలేక సనుగుతా ఉన్నారు, గొనుక్కుంటా ఉన్నారు, వాదోపవాదాలతో దిగజారిపోతున్నారు. వారి దాహం మనం తీర్చాలంటే ఈరోజు మనం ఏం చేయాలమ్మా? వారి కొరకు క్రీస్తు సిలువను మరలా వాళ్ళకు చూపించాలి. క్రీస్తు సిలువ రక్త ప్రోక్షణ కిందికి వాళ్ళని నడిపించాలా. ఇంకా తప్పిపోయి దిగజారిపోయిన విశ్వాసులు, వెనకబడిపోతున్న వాళ్ళకు కూడా మరలా క్రీస్తు సిలువను మనము వాళ్ళకు చూపించాలి. అందుకే ఈ సిలువ శ్రమలు ఎప్పుడెప్పుడు మనము ధ్యానించాలంట, ఎప్పుడు ప్రచురించాలంట? బల్లారాధన ఒక్కరోజేనా? ఆదివారం ఒక్కరోజు ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోమని ఉందా? ఏమని ఉంది అక్కడ? ఆ ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణాన్ని ప్రచురించుతారని ఉందా లేదా? ప్రభు వచ్చు వరకు ఆ బండనే క్రీస్తుని మనం లోకానికి పరిచయం చేయాలా. తప్పిపోయిన విశ్వాసులు మరలా మనం ముందుకు తీసుకొని రావాలన్నా ఆయన సిలువను వారి ఎదుటికి మరలా తీసుకొని పోవాలా. ఆ బండను వాళ్ళకు చూపించాలి. ప్రియ దేవుని బిడ్డారా, కొట్టబడిన ఆ బండను, గాయపరచబడిన ఆ బండను వాళ్ళ దగ్గరికి తీసుకొని పోతే వాళ్ళకు మరలా ఆ జీవజల నదులు వాళ్ళలోకి ప్రవహింపజేసి వాళ్ళు మరలా మన ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, ప్రభుని చేర్చుకునే అవకాశం ఉంది. ఆ విధంగా వాళ్ళ దాహం తీర్చబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలులో దాహము తీర్చిన మోషే ఎలా తీర్చగలిగాడు చెప్పండి? ఒకటి, దేవునికి మొరపెట్టాడు. రెండోదిగా ప్రజలకు ముందుగా వెళ్ళాడు. మూడోదిగా కర్రతో బండను కొట్టాడు. ఈరోజు ఈ 3 అనుభవాలు మనం చేయగలిగితే ఖచ్చితంగా ఇంకా వాదోపవాదాలతో, గొనుగులతో, సనుగులతో, విభేదాలతో, శోధనలతో ఉన్న వారిని మరలా మనము వాళ్ళ దాహం తీర్చవచ్చు. అంతేకాదు, ఇంకా ప్రభుని ఎరగక లోకంలో నశించిపోతున్న ఆత్మలు ఎంతో మంది దాహం తల్లాడిపోతున్నారు. దాహం తీరలేక, తృప్తి లేక, వారందరూ దాహం తీర్చబడాలన్నా ఈ 3 పనులు మనం ప్రభుకు మొరపెట్టాలి, ప్రభు ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి వారి కోసం. అంతేకాదు, వాళ్ళకు మనము ముందుగా సాగిపోవాలా. అంతేకాదు, బండను, క్రీస్తు సిలువను లోకానికి చూపించాలా. అప్పుడు మనము వాళ్ళందరి దాహం తీర్చగలుగుతాం. ఆ విధంగా ఉండాలని అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.